ఆదివారం ఈరోజు కూడా అర్జెంటేనా? నాకు ముఖ్యమైన పనుంది. సరే వెళ్ళండి. మీరు డ్రైవింగ్ చేయడం వల్ల, నేను వెళ్ళి ఇంటింటికెళ్ళి గిన్నెలు తోవడం వల్ల మన జీవితాలేమీ మారిపోవు. 4 నెలలైంది హాస్పిటల్కి వెళ్ళి. ప్రతి నెల అబ్బాయిని డాక్టర్ గారు చెకప్కి తీసుకురమ్మన్నారు. అంతేకాకుండా వాడు మందులన్నీ ఖాళీ అయిపోయాయి. దీనికి ట్రీట్మెంట్ చేయడం అనేది మనలాంటి వాళ్ళకి కుదరదు. దానికి ఏం చేయమంటారు? బిడ్డని ఇలా బాధపడుతూ ఉండమంటారా? నువ్వు సంపాదించలేవు కూడా. ఇప్పుడు ఇలా అరవడం వల్ల నీ కొడుకు సరైపోతాడా? నేను డబ్బు కోసమే రెడీ చేస్తున్నాను. ఎలాగో వస్తుందిలే. కవిత, ఎప్పుడు చూసినా సమస్య చేయకు. ఇవాళ సండే, నేను టైం తీసుకుని ఆయుష్ని చూస్తానికి వస్తున్నా. ఆయుష్ నీకే కొడుకు కాదు, నాకు కూడా. అలాగే ఇంకో విషయం, వాడు పిక్నిక్ అని ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఆయుష్ ని పిక్నిక్ లో డ్రాప్ చేయబోతున్నానా? నేను ఎప్పుడో నిర్ణయించుకున్నానా? నేను డ్రాప్ చేసే తీరుతానా? హలో, ఎప్పుడు చూడు ఇలాగే. ఎందుకు ఆయుష్ పిక్నిక్ వెళ్ళకూడదు? ఎందుకని గొడవ పెట్టుకుంటున్నావు? ఆయన బిడ్డకి తండ్రి. చూడనివ్వే. అమ్మా, మీరు ఎప్పుడూ రాఘవ్కి సపోర్ట్ చేస్తూనే ఉండకండి. కోర్టులో డివోర్స్ తీసుకునేటప్పుడు ఏం చెప్పాడు? 6 నెలలు నాతో, ఇంకా 6 నెలలు అతనితో ఉండమని చెప్పారు. అతనితో ఉన్నప్పుడు 6 నెలలు పైనే ఉండిచ్చాడు. నా దగ్గరకు వచ్చి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు అంత ప్రేమను ఒలకపోస్తున్నాడు. ఇదే ఆయుష్కి సంతోషాన్నిస్తుంది. ఏమంటావ్? ఆయుష్ పిక్నిక్ వెళ్తాడు. ఇంకా అమ్మా, నేను వెళ్ళిన తర్వాత రాఘవ్ వస్తే తలుపులు అసలు తీయకండి. పద ఆయుష్, బాయ్. ఎవరూ ఎవరితో గొడవ పెట్టుకోకుండా అందరూ మంచి పిల్లలుగా ఉండాలి. మీకు అర్థమవుతోంది కదా? తర్వాత పిక్నిక్ స్పాట్ వెళ్ళాక అందరూ ఒక్కటిగానే ఉండాలి. గ్రూప్ ని వదిలేసి ఎవ్వరూ తనిగా వెళ్ళకూడదు. యామ్ ఐ క్లియర్? వెరీ గుడ్. సరే, అందరూ మీ లంచ్ బాక్స్ చెక్ చేసుకోండి. చూపించు. బస్ వచ్చింది. సరే, అందరూ రెడీనా? కృష్ణ, ఏమైంది? 15 నిమిషాలు లేటు. సారీ మ్యామ్, చాలా ట్రాఫిక్ గా ఉంటుంది. చాలా కష్టపడే సరే, చాలా ఆపండి. పిల్లలు తయారుగా ఉన్నారా? సరే సార్, రండి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో తీసుకో. ఇది ఎందుకు? దేనికి మేడం? అనవసరమైన ప్రశ్నలు వద్దు. అలాగే ఇది విను. పిల్లల్ని, టీచర్స్ ని తీసుకెళ్ళు. పిక్నిక్ స్పాట్ కి నేను వచ్చేస్తా. అలాగే నేహ అడిగితే విద్యా మ్యామ్ ఏదో పని మీద వెళ్ళిందని చెప్పు. అర్థమైందా? సరే మేడం. అందరూ ఒక్కొక్కరిగా రండి. వెరీ గుడ్. చెప్పు. పిక్నిక్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే, చెప్తాను. కృష్ణ, ఏం చేస్తున్నారు? ఇట్రండి. చెప్పండి మేడం. విద్యా మ్యామ్ ఎక్కడ? మేడం పిక్నిక్ స్పాట్కి నేరుగా వస్తానని చెప్పేశారు. సరే రండి. మ్యామ్ సారీ మ్యామ్, లేట్ అయిపోయింది. పర్వాలేదు, స్నాక్స్ ఉంది కదా. అవును మ్యామ్, కాస్త చూసుకోండి మ్యామ్. డోంట్ వరీ. బాయ్ ఆయుష్. అరే, ఏంటి? ఏమైంది? మ్యామ్, మేము మా క్లాస్ బస్ని మిస్ చేసాం. ఈ బస్లో రావచ్చా? లేదు, మీరంతా ఈ బస్సులో రాకూడదు. వీళ్ళు పెద్ద క్లాస్ మేడం. మేడం, మీరు కూడా నన్ను పిక్నిక్ తీసుకెళ్ళకపోతే మేము వెళ్ళలేం మేడం. దయచేసి ప్లీజ్ మ్యామ్, లోపలికి వస్తాం మ్యామ్. ప్లీజ్ మ్యామ్, రండి. కానీ మేడం. పర్వాలేదు కృష్ణ, రండి రండి. అరే, అన్నా అన్నా, బండాపన్నా. అన్నా అన్నా, నా ఫ్రెండ్ పడిపోయాడన్నా. తనకి ఫిక్స్ వచ్చిందన్నా. ఇలా చూడు బాబు. అరే కృష్ణ, ఇక్కడేమైంది? ఏం జరుగుతోంది ఇక్కడ? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు మేడం. దగ్గరలోని వాడి ఇల్లు ఉంది మేడం. మిమ్మల్ని వేడుకుంటున్నా, దయచేసి మమ్మల్ని డ్రాప్ చేయండి మేడం, ప్లీజ్. కానీ ఇది స్కూల్ బస్ బాబు, మీకు పర్మిషన్ ఇవ్వని కుదరదు.
వేరే ఎవరినైనా హెల్ప్ అడగండి. వెళ్ళే దారిలో హాస్పిటల్ ఉంది మేడం, అక్కడ దిగిపోతాం ప్లీజ్. మేడం ఆ పిల్లడికి అసలు ఏం బాలేదు, మనం ఏదైనా కానీ- హెల్ప్ చేయాలి. ప్లీజ్ మేడం, కృష్ణ- రండి రండి తీసుకురండి. చూసి చూసి జాగ్రత్త. చూసి అన్నా ఇంకొంచెం ముందుకెళ్తే చాలన్నా, దగ్గరలోనే ఉంది. సరే నువ్వు కొంచెం విసురుతూ ఉండు, నేను బ్యాగ్లోంచి గ్లూకోజ్ తెస్తా. బాగా విసురు. ఏంటన్నా ఏ స్కూల్లో చదువుతున్నారు? నీకేంటి? అంటే మాసిపోయిన చిరిగిన బట్టలు వేసుకున్నారు కదా, అందుకే అడిగాను. అని చూస్తానికి ఎలా ఉంది తెలుసా? చెత్త కుప్పలోంచి తల తీసినట్టుగా ఉంది. రే అలా చెప్పకూడదురా, ఇది బ్రాండెడ్ డ్రెస్సు. కానీ మీరు, నేను తర్వాత మాట్లాడతాను. హలో సార్, మై సెల్ఫ్ ఆశీష్ మిత్రా, ప్రిన్సిపాల్. నేనే మీకు కాల్ చేశాను, రండి. సార్ ఆ బస్సులో 5th స్టాండర్డ్ పిల్లలున్నారు, తర్వాత డ్రైవర్ కృష్ణ, టీచర్ నేహ అండ్ విద్య ఉన్నారు. సార్ మేము ఇంకా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు. స్కూల్ బస్సులో జీపీఎస్ ఉంది కదా? సార్ జీపీఎస్ ఉంది, కానీ యాక్సెసిబుల్ లేదు. వాట్? జీపీఎస్ ఉంది కానీ యాక్సెస్ అవ్వదా? సారీ సార్. సరే, మీరు ఆ ఇద్దరు మేడంలకి, ఆ కృష్ణకి మీరు ఫోన్ చేశారా? డ్రైవర్ కృష్ణ నేహ ఫోన్లో ఆఫ్ అయి ఉంది, విద్య ఫోన్ అన్రీచబుల్ అని వస్తుంది. ఆ బస్సు వెళ్ళిన రూట్ మ్యాప్ తొందరగా ఇవ్వండి. ఓకే సార్, రండి. ఇక్కడ చూడండి, ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు అలా సార్? తిన్నగా వెళ్ళి మీరెంత లోపలికి వెళ్ళకూడదు. సో, ఏం జరుగుతుంది సార్? ఎనీ అప్డేట్? మీరెవరు? నా పేరు విక్రమ్పురి, ఈ స్కూల్ ఓనర్ని. సార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, పిల్లలకి ఏం కాకుండా కాపాడండి. ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు ఇస్తాను. వాళ్ళని ఎలాగైనా కాపాడండి సార్. మేం కూడా ప్రయత్నిస్తాం, తొందరగా పిల్లల్ని కాపాడటానికి చూస్తాం. ఒక బిడ్డని మాత్రం కాదు, 11 మంది పిల్లల్ని కాపాడతాం. ఒకవేళ మాస్ కిడ్నాపింగ్ అయితే కిడ్నాపర్స్ ఇప్పటికల్లా డబ్బు లేకపోతే వాళ్ళకి వేరే ఏమైనా కొత్త డిమాండ్స్ కూడా అయి ఉంటాయి. అందుకే మిశ్రా సార్, మీరు ఒక పని చేయండి, ఆ బస్సులో ఉన్న పిల్లల యొక్క డీటెయిల్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కావాలి. మిశ్రా సార్కి అన్ని డీటెయిల్స్ ఇవ్వండి త్వరగా. ఇప్పుడే ఇస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ. అవును, నీకు 3 నెంబర్లు సెండ్ చేస్తున్నారు. అందులో 2 స్కూల్ టీచర్లవి, నేహ తర్వాత విద్య. స్కూల్ బస్సు కృష్ణ పేరు మీదే ఉంది. అవును, 3 నెంబర్లు ట్రాక్ చేయి త్వరగా. అర్జున్ సార్ బస్ రూట్ని మీరు ముందు ట్రేస్ చేయండి. ఆ 3 లాస్ట్ లొకేషన్ మీకు నేను సెండ్ చేస్తాను. ఓకే సార్. వినీత, ఆ 2 టీచర్ల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో విచారించండి. అదే విధంగా కృష్ణ ఇంట్లో కూడా మీరు విచారించండి. ఓకే సార్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ బస్సు గురించి నువ్వేమన్నా నాకు చెప్పాలా? సార్ అది అరే చెప్పవయ్యా, ఎందుకోసం భయపడుతున్నావు చెప్పు. సార్ స్కూల్ బస్సులో 2 టీచర్లు వెళ్లాల్సి ఉండేది, కానీ ఒక్కరే వెళ్ళారు. విద్యా టీచర్ వెళ్ళలేదు. ఒక టీచరేనా? అవును సార్. హలో, ఒక మంచి న్యూస్ ఉంది, చెప్పనా? కొంచెం డబ్బులు కావాలి. సరే. సో కంట్రోల్ రూమ్ నుండి మేఘా టీచర్ అలాగే డ్రైవర్ లొకేషన్ దొరికింది. ఈ 2 నంబర్స్ సేమ్ టైంలో స్విచ్ ఆఫ్ అయ్యాయి. అర్జున్, నేను చెప్పేది విను. ఆ 2 నెంబర్ల లాస్ట్ లొకేషన్ మనకి దొరికింది. స్పోర్ట్స్ కాలేజీ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో. ఓకే సార్. నమస్కారం. ఇప్పుడు మన కాన్పూర్ని అల్లకల్లోలం చేసేలా ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు మనం రాష్పర్జా స్కూల్ గేట్ ముందు నిల్చొనున్నాం. ఇక్కడ మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
రాష్పరియా బస్సు లోపల ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేశారు. దీని గురించి మేము స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కానీ స్కూల్ మేనేజ్మెంట్ దీని గురించి మాట్లాడకుండా మనల్ని అడ్డుకుంటున్నారు. ఇంకా ఎంతసేపు స్కూల్ మేనేజ్మెంట్ నిశ్శబ్దంగా ఉంటారు? ఒకవేళ పిల్లలకి ఏమైనా జరిగితే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇది నిజంగా టైట్ సిచ్యువేషన్. నిజం తెలుసుకోవడానికి టచ్ లోనే ఉండండి. మీ న్యూస్ రిపోర్టర్ ఆకాష్ రాజ్ యాదవ్, సంజు వర్మాస్ ఓన్లీ క్రైమ్ 100 న్యూస్ ఛానల్. ఇది బస్సు టైర్ మార్కే. ఇలా చూడండి, స్ట్రాంగ్గా బ్రేక్ వేశారు. సో ఇక్కడ పేపర్ దొరికింది. ఇదైతే రాజ్పూరియా స్కూల్ పేపర్ కదా? అయితే పిల్లలందరూ పక్కనే ఉన్నారు. వెంటనే వెతకండి. ఎగరనివ్వండి. ఆ చోటు తెలుస్తుంది. దాని లోపల తీసుకెళ్ళండి. ఎల్లో కలర్లో ఏమో ఉంది. కొంచెం కింద దింపండి. అది రాజ్పూరియా స్కూల్ బస్. మీరు ఒక పని చేయండి, డ్రోన్ ద్వారా గమనించండి. మీరందరూ నాతో రండి. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఇలా చూడు విద్య, నాకు మనుషుల గురించి బాగా తెలుసు. నీకేం తెలిసిందో అది వెంటనే నాకు చెప్పు. ఇందులో నీకు సంబంధం ఉందని నాకు బాగా తెలిసిందనుకో. లేదండి సార్, నేనేం చేయలేదు. నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాను. వాడే నన్ను పిక్నిక్ స్పాట్లో డ్రాప్ చేస్తానన్నాడు. కానీ అలా చేయక నన్ను హోటల్ తీసుకెళ్లాడు. అనవసరమైన కథలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూడకు. కాదు మేడం, నేను చెప్పేదంతా నిజమే. నా ఫోన్లో ఫోటో తీసుకున్నాను. ఆగండి, మనం దాక్కుంటూ వెళ్ళాలి. లోపల ఎవరున్నారని చూడాలి. అర్థమైందా? పదండి. నాకు డబ్బున్న వాళ్ళ పిల్లల లిస్టు మాత్రం సపరేట్గా కావాలి. సార్, మా స్కూల్లో చదివే అందరు పిల్లలు డబ్బుగల వాళ్లే. అసలు అందరు పిల్లలు కూడా డబ్బుగల పిల్లలు అయి ఉంటే అందరు పిల్లల్ని ఒకేసారి ఎందుకని కిడ్నాప్ చేయాలి? ఒకవేళ కిడ్నాపర్ అన్ని ఫ్యామిలీల దగ్గర ఒకేసారి బెదిరించి డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడా, లేక ఒక కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే వాడి ఉద్దేశం ఇంకేమన్నా ఉందా? సార్, మీరు ఏం చేయాలన్నా త్వరగా చేయండి. దీనివల్ల మా స్కూల్ పేరు రెప్యుటేషన్ చెడిపోతుంది. అక్కడ అంతమంది బిడ్డలు ప్రాణాలు పోతున్నాయని తెలిసినా మీరు ఇక్కడ స్కూల్ రెప్యుటేషన్ గురించి చెప్తున్నారు. మిస్ అయిన మీ స్కూల్ బస్సుని మేము కనిపెట్టాం. ఒక స్టూడెంట్ డెడ్ బాడీ కూడా దాంతో పాటు దొరికింది. వాట్? కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారనే ఇప్పుడు తెలియాలి. రంజిత్, చెప్పు. ఆ అబ్బాయిని నువ్వు కాల్చి ఉండకూడదురా. ఏంట్రా, నువ్వెందుకురా భయపడుతున్నావురా యదవా? రే, అనవసరంగా మాట్లాడుకో, సరేనా? ఏంటి, నాకే ఎదురుగా మాట్లాడతావా? ఏంట్రా చేస్తున్నారు? అయితే నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. బాస్తో మాట్లాడాలి. మేడం, ఇక్కడ ఏం దొరకలేదు. నేను చెప్తున్నానుగా, నా కూతురు అలాంటిదేం కాదండి. హలో సార్, నేహ ఇంట్లో అనుమానపడవలసిందిగా ఏమీ దొరకలేదు సార్. ఓకే, వెళ్ళి వెనకాల కూడా చూడండి. కానీ మేడం, ఏం జరిగింది? మీరే కదా కృష్ణ వైఫ్? మ్యామ్, అవును. ఇక్కడ దొరికింది. హలో సార్, కాలిపోయిన పేపర్ దొరికింది. అందులో స్కూల్ పిల్లల లిస్ట్ ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, ఆ తగలబడ్డ లిస్టుని నాకు ఫోటో తీసి పంపించు. మిస్టర్ విక్రమ్, ఎస్ సార్. ఒక విషయం చెప్పండి. కృష్ణాన్ని హైర్ చేయక ముందు వాడి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేశారా? అవును సార్, స్టాఫ్ను అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటాం. ఏం లేదు, అది ఈ పిల్లలు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. టైర్డ్గా ఉంటారు, టైర్డ్గా ఉన్నారు. అందువల్ల పిల్లలు ఎవరైనా పడుకోవాలంటే వాళ్ళు కొంతసేపు పడుకోండి. పోలీస్ నశించాలి! శాంతంగా ఉండండి ప్లీజ్.
పోలీస్ వాళ్ళ పని చేస్తున్నారు. ప్లీజ్ మీరందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. మేము త్వరలోనే ఆ పిల్లల్ని కనిపెడతాం. ఎప్పుడు కాపాడతారు? ఉదయం నుంచి మధ్యాహ్నం, మధ్యాహ్నం నుంచి నైట్ అవుతుంది. మీరు ఎప్పుడు కాపాడతారు? తిన్నారా లేదో కూడా తెలియలేదు. తిన్నారా లేదని కూడా తెలియట్లేదు. ప్లీజ్ మా పిల్లల్ని కాపాడు. బయట ఉన్న పేరెంట్స్ నెంబర్లు మొత్తం సర్వేలెన్స్ లో యాడ్ చేయండి. పేరెంట్స్ లో కూడా ఎవరైనా మనతో ఆడుకోవచ్చు కదా. లేకపోతే ఒకవేళ కిడ్నాపర్స్ ఎవరైనా వీళ్ళకి ఫోన్ చేసి డబ్బు అడిగి ఉండొచ్చు. ఓకే సార్. చెప్పు అర్జున్, ఫారెన్సిక్ టీంలో ఏమైనా దొరికిందా? అవును సార్, పిల్లల బ్యాగ్స్ అంతా దొరికింది సార్. అదంతే సార్, మిగతా ప్రాసెస్ అంతా జరుగుతుంది సార్. అర్జున్, స్కూల్ బస్సుని కిడ్నాపర్స్ అక్కడ వదిలి వెళ్ళుంటే ఖచ్చితంగా వేరే బండిలో పిల్లల్ని తీసుకొని వెళ్ళుంటారు. సార్, ఇంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు సార్. అయితే ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు పెద్ద బండినే వాడి ఉంటారు సార్. అర్జున్, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నువ్వు ఒక పని చెయ్యి, చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ చూడు. ఆ ఫుటేజ్ చెక్ చెయ్యి. అందులో ఏమైనా మినీ బస్సు, టెంపో ట్రావెలర్ ఏదైనా వెళుతుందేమో చూడు. ఆ ఏరియాకే పిల్లల్ని షిఫ్ట్ చేస్తుంటారు. నాకు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి దొరికింది. ఒక బండి ఆ బస్సుని ఫాలో చేసింది. ఏదైనా ప్రోగ్రెస్ తెలియగానే వెంటనే నీకు అప్డేట్ చేస్తా. ఓకే? ఓకే సార్. పద. సారీ, బాగా నొప్పిగా ఉందా? సరే సరే, కొంచెం సేపట్లో బ్లడ్ ఆగిపోతుంది. బయటికి రండి. బయటికి రా, త్వరగా బయటికి రమ్మన్నాను. నువ్వు ఓకేనా? పిల్లలు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. సార్, నాకు తెలీదు. అబద్ధం ఆడకరా. ఆ బస్సుని నీ కారు ఫాలో అవటం అనేది నేను చూశాను. అవును, వెళ్ళాను నా కొడుకు ఆయుష్ని కాపాడుకోవడానికి. చెప్పండి. హలో మ్యామ్, నేను ఆయుష్ ఒక ఫాదర్. హాయ్ కన్నా. మ్యామ్, ఒక ఎమర్జెన్సీ, ఆయుష్ని తీసుకెళ్ళాలి ప్లీజ్. ఓకే సార్, ఆయుష్ ఒక అమ్మ నా కొడుకు నన్ను చూడనివ్వదు. అందుకే నేను కోపం మీద వెళ్ళి వాడిని తీసుకొచ్చా. ఆ బస్సులో అందరూ పిక్నిక్ వెళ్తున్నారని నాకు బాగా తెలుసు. వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ ఆవిడని ఎంక్వైరీ చేయండి. ఆ బిడ్డని వాళ్ళ అమ్మకి అప్పచెప్పండి. కృష్ణ, నిదానంగా. చాలా. ఇది కాకుండా ఇంకా ఒక బాటిల్ మాత్రమే ఉంది. ఆ తర్వాత అందరు ఆకలితోనూ దాహంతోనూ అన్నీ అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు కూర్చో, నేను చూస్తా. అర్జున్, కేసు బాగా సీరియస్గా ఉంది. మెయిన్ రోడ్లో చూసిన సీసీటీవీ ఫుటేజీలో ఆ కారు అది బస్సుని ఫాలో చేసింది. ఆ కథే వేరే. అలాగే నీకు ఆ టైర్ మార్క్స్, ఆ సీసీటీవీ ఫుటేజీ దొరికిన చోట ఇంకేమైనా నీకు అటువంటివి ఏమైనా అక్కడ దొరికాయని చెప్పు. లేదు సార్, ఆ ఏరియాలో సీసీటీవీ పనిచేయట్లేదు సార్. కానీ ఈ ఇటుక చోటు నుంచి 2 కిలోమీటర్ ముందు అక్కడే సార్ సీసీటీవీ కెమెరా ఉంది. దానికి మధ్యలో ఎక్కడా కెమెరా కూడా లేదు సార్. బస్ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే 2 గంటల తర్వాత ఇటు ద్వారా 10 టెంపో 13 బస్సు వెళ్ళింది సార్. అందులో అయితే కొన్ని నార్మల్ బస్సే, అది ట్రావెలర్స్ వేరే. వచ్చే బండి అంతా చెక్ చేస్తున్నాం సార్. సార్, డ్రైవర్ కృష్ణ కాల్ డీటెయిల్స్ దొరికాయి. సస్పీషియస్ గా ఏమీ దొరకలేదు. కానీ కాల్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటే డ్రైవర్ కరెక్ట్గా ఉంటాడని చెప్పలేంగా. వాడి ఇంట్లోంచి పిల్లల నేమ్ లిస్ట్ దొరికిందని నువ్వు చెప్పావుగా. అది మాత్రమే కాదు, వాడి పిల్లోడు కూడా ఒంట్లో బాగకుండా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇటువంటి పరిస్థితిని తట్టుకోలేరు. పిల్లల కోసం ఎటువంటి పనైనా చేస్తారు. వాడి ఫ్యామిలీలో బాగా విచారించండి. డ్రైవర్కి ఇందులో సంబంధం ఉందనిపిస్తుంది. ఓకే సార్. ఏంట్రా బాస్ వీడు? సంజు రాత్రుల్లో 1 లక్షం వస్తుందని చెప్పాడు వాడు. కానీ డబ్బు గురించి ఏం తెలియలేదే. ఒకవేళ సంజు మనతో ఆటలాడుతున్నాడా? వాడు మాత్రం ఏమైనా గేమ్ ఆడాడంటే నేను వాడితో గేమ్ ఆడతాను. శుక్ల సార్, ర్యాన్సమ్ కాల్ ఏమన్నా పేరెంట్స్కి వచ్చాయంట? లేదు సార్. సార్, ఎవిడెన్స్. ఇది వచ్చి గవర్నమెంట్ స్కూల్ బ్యాగ్లా ఉందే.
మరి ఎలాగా ఇది ప్రైవేట్ స్కూల్లో బస్సులో వచ్చింది? ఈ బ్యాగ్లోంచి గంజా స్మెల్ వస్తుంది. ఈ అబ్బాయి అడ్రస్ కూడా కనిపెట్టొచ్చు. చూడండి, ఇక్కడ పేరు రాశారు. 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. కృష్ణ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే మేడం, కానీ పిల్లలు నొప్పి తగ్గిందా? మేడం అందరి టిఫిన్లు ఖాళీ అయిపోయి నీళ్లు కూడా అయిపోయినాయి. ఏం చేయాలి? ఏంటి అంతా ఖాళీ అయిందా? అంతా ఎవరు తినింది? నేను చూశాను, రాహుల్ అంతా తిన్నాడు మిస్. రాహుల్ తిండని నేను చూశాను. రాహుల్ నువ్వే అంతా తిన్నావా? నిన్నే అడుగుతున్నాం. మ్యామ్, నాకు ఎక్కువ ఆకలిస్తుంది, అందుకే నేను తినేశాను. సారీ మ్యామ్. అలా కాదు బాబు, ఇప్పుడు మనం సమస్యలో ఉన్నాం కదా. నువ్వు చెయ్యాలంటే టీచర్ని అడిగేసి చెయ్యి, ఓకేనా? పోలీస్ అధికారం మీరే చూస్తున్నారు కదా, కోపంతో జనాలందరూ ఎలా పొంగిపోతున్నారు. జనాల్ని ఆపలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ రాళ్లతో కొట్టుకుంటున్నారు. సమస్య ఎప్పటికైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు షూర్ గా చెప్పలేకపోతున్నాము. ఇప్పటికీ మాతో పాటే ఉండండి. క్రైమ్ అండ్ న్యూస్ ఛానల్ చూడండి. హలో సతీష్. విక్రమ్, ఏం జరుగుతుంది? టీవీలో ఏదేదో చెప్తున్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను అక్కడికి వస్తాను, ఓకేనా? ఓకే. ఈ పోలీసులు ఇంతసేపు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. మేమందరూ బాగా వెతుకుతున్నాం. అతి త్వరలోనే మీ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొస్తాం. నాకు కూడా తెలుసు మీ కష్టం. ఇలాగే మాట్లాడుతుంటే ఎలా సార్? మా పిల్లలకి ఏమైంది అక్కడ మా పిల్లలకి ఏమైందని మాకు అసలు అర్థం కావట్లేదు. మీరందరూ మమ్మల్ని నమ్మి తీరాలి. కొంచెం మీరు కంట్రోల్ గా ఉండండి. నేను మీకు మాటిస్తున్నాను, మీ బిడ్డల్ని మీ దగ్గరికి నేను తీసుకొస్తా. దానికి మీరు కూడా మమ్మల్ని మా పని చెయ్యనివ్వండి. మీరు మమ్మల్ని బాధ పెట్టద్దు. ఒక్కొక్క సెకండ్ కూడా మాకు చాలా ముఖ్యమైనది. ప్లీజ్. ఈ బ్యాగ్ ని చూసావా? ఇది నాదే. ఇది నీ బ్యాగా? నువ్వు ఎక్కడ మిస్ చేసావు? ఎక్కడ మిస్ ఏం చేయలేదు. మా అన్నయ్య దీన్ని తీసుకెళ్లాడు. మీ అన్నయ్య? తన పేరేంటి? తన ఎక్కడున్నాడు? ఏమని చెప్పాలి? వాడి పేరు రంజిత్. సరిగ్గా ఇంటికి కూడా రాడు. మత్తుకి బానిసైపోయాడు. వాడు బాగుపడ్డు. ఎందుకేమైంది మేడం? వాడి గురించి ఏమైనా తెలిసిందా? రే, నేను వస్తానని చెప్పాను కదరా, కాస్త చూసుకోరా. రంజిత్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఉండొచ్చుగా. ఒరేయ్ రంజిత్, వాడెక్కడికి వెళ్తున్నాడు రా? వాడి మత్తు పదార్థాలు అయిపోయాయి. అది కొనడానికి వెళ్తున్నాడు. ఎవరికైనా దొరికిపోతే ప్రాబ్లం వస్తుందిరా. వెంటనే వెళ్ళి ఆపు. సార్, ఆ బ్యాగ్ రంజిత్ వాళ్ళ తమ్ముడు ముక్కుంది. కానీ ఇప్పుడు యూజ్ చేసేది రంజితే. కానీ తను డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని అందరూ చెప్తున్నారు. సార్, ఆ ట్రావెలర్ బస్ సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది కదా సార్. అందులో ఫేక్ నంబర్ ప్లేట్ని వాడారు సార్. అదే నంబర్లో బస్సు ఇంకో ఏరియాలో కూడా ఉంది సార్. పెళ్లి కోసమే బుక్ చేశారు. నేను ఫుల్గా చెక్ చేశాను సార్, అంతా సరిగానే ఉంది. తర్వాత పిల్లలు సార్ ఆ ట్రావెలర్లోనే షిఫ్ట్ చేశారు సార్. ఒకవేళ ట్రావెలర్ బస్ లేకపోతే రంజిత్, ఇద్దరిలో ఎవరు దొరికినా ఈ కేసుని వెంటనే ఫినిష్ చేయొచ్చు. నీళ్ళు. కృష్ణ, నీళ్ళు. అంచు, నీళ్ళివ్వు. నీళ్ళు. నీళ్ళు లేవా? కొంచెం కూడా నీళ్ళు లేవా? తలుపు తెరవండి. ప్లీజ్, కొంచెం నీళ్లు కావాలి. లోపల నీళ్లు లేవు. మాకు నీళ్ళు కావాలి. మాకు ఆకలేస్తుంది. మాకు నీళ్ళు కావాలి. హలో సార్, కురిషర్ రోడ్ నుంచి మరమదాబాద్కి ఒక దారి ఉంది సార్. అక్కడ ట్రావెల్ బస్సుని ఆ అబ్బాయిని చూశారు. అదే ఫోటోలో ఉన్నవాడు.
మీరు మీ కేర్లెస్ గా అశ్రద్ధ ఉండడం వల్లే వల్ల పిల్లల ప్రాణాలు జీవితాలన్నీ ప్రమాదంలో ప్రమాదంలో ఉన్నాయి. ఉంది. ఒక ఒక చిన్న పిల్లాడి పిల్లాడి డెడ్ బాడీ వాడి దొరికింది. dead body మీకు దొరికింది. దిగులు లేదా? దీనికి మీరు ఏం వీళ్ళ సమాధానం కొంచెం కూడా చెప్తారు? సిగ్గు లేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? విక్రమ్ నువ్వు కంగారు పడకు, అంత సరి అవుతుంది. ఏంటి సరే అవుతుంది సతీష్? నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, నా పైన స్కూల్ పైన పట్టిన ఈ చెడ్డ పేరు ఇక ఎప్పుడూ పోదు. ఎవరు కాల్ చేస్తున్నారు? బాసే చేస్తున్నారు. చెప్పండి బాస్. ఈ రోజు రాత్రి గ్యాస్ నిండిన సిలిండర్ నీకు దొరుకుతుంది. నేను చెప్పిన తర్వాత కంటైనర్లో ఆ గ్యాస్ని వదిలేయండి. సిలిండర్తో పాటు మీకు డబ్బు దొరుకుతుంది. ఓకే బాస్. ఏమైంది? బాస్ ఏం చెప్పారు? ఏదో సిలిండర్ వస్తుందంట, ఆ గ్యాస్ని కంటైనర్లో పెట్టాలంట. సిలిండరా? అందులో పాయిజనస్ గ్యాస్ ఉందేంటి? సంజు చెప్పు, అందరిని చంపడానికి చూస్తున్నావా? సార్, గత 4 ఏళ్లుగా మన ఏరియాలో చైల్డ్ ట్రాఫికింగ్ జరగలేదు. ఒక్క నిమిషం ఆపు ఆపు ఆపు. ఏమైంది సార్? వెనకరా, వెనక్కి వెనక్కి వెనక్కి. ఆ బస్సును ఒకసారి నువ్వు చూడు. అదే సీసీటీవీ ఫుటేజ్లో చూసామే, అదే బస్సులో ఉంది చూడు. ఆ వైపు నుంచి రండి. వినీత, సార్, వాటర్ బాటిల్. నేను సందేహపడింది కరెక్టే. పిల్లల్ని ఇందులోనే తీసుకొచ్చారు. నువ్వు ఒక పని చెయ్యి, ఫోర్స్ని రప్పించి వెంటనే చెక్ చెయ్యి. ఈ నెంబర్ ప్లేట్ కూడా ఫేకే. నువ్వు ఒక పని చెయ్యి, దీని చేసి నెంబర్ నోట్ చేయి. ఆర్టీఓకి పంపించి ఒరిజినల్ ఓనర్ ఎవరో నువ్వు తెలుసుకో. ఎస్ సార్. ఓకే? బాస్ డబ్బులు తీసుకొస్తే పని అయిపోయినట్టే. బస్సులో వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తున్నాడేంట్రా? తెలియలేదే. ఏమైంది రంజిత్? ఏమైంది? ఏమైంది చెప్పరా, చెప్పు. ఏమైందో చెప్పరా. బస్సు ఎక్కడా? బస్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏంటి? ఎలా కనిపెట్టారు? పోలీసు నేను చూసారా? నేను ఫాలో చేసుకుంటూ వస్తున్నారేంటి? చెప్పు రంజిత్. బాస్కి ఈ విషయం చెప్పాలరా. నువ్వు చేసిన ఏదో పనుల వల్ల బస్సు దొరికిపోయిందని మనం కూడా దొరికిపోతాం. ఇలా చూడు సంతు, నేను తప్పు చేశాను. అయినా దీని గురించి బాస్ దగ్గర చెప్తే అస్సలు డబ్బు అయితే రాదు. ముందు డబ్బు రాని, తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ ఏమైనా దొరుకుతుంది. ఒక పని చెయ్యి, అక్కడ చిన్న చిన్న ఇళ్ళని కనిపిస్తున్నాయి చూడు, అక్కడికి వెళ్ళి చెక్ చేయి. త్వరగా, ఫాస్ట్. ఓకే సార్. వినీత, సార్. అక్కడ ఎవరు ఉన్నారో తెలియట్లేదు, ముందు అక్కడికి వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. అర్జున్ చెప్పు. సార్, ఈ ట్రావెలర్ బస్ అనిల్ది సార్. నేను అతనితో విచారణ చేశాను సార్. దీని గురించి ఏం తెలియదని అతను చెప్తున్నాడు సార్. బండి డ్రైవర్ దగ్గర ఉండేదని చెప్పారు సార్. ఇదంతా డ్రైవర్ పని అయి ఉంటుంది సార్. ఆ డ్రైవర్ ఎవరో చూడండి త్వరగా. అర్జున్, నేను చెప్పేది బాగా విను. పిల్లల ప్రాణాలకి ప్రమాదం. ఏది చేసినా మనం తొందరగా చెయ్యాలి, ఫాస్ట్. ఓకే సార్. బంటు నాన్న, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? సార్ 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 మా ఆయన కృష్ణ ఏమయ్యారు సార్? కృష్ణ బస్ డ్రైవరా? అవును సార్, ఆయన కూడా బస్సులోనే ఉన్నారు. ఆయన గురించి ఏం తెలియలేదు. విచారిస్తున్నారు. మీరు వెళ్ళండి. సార్ ఆయన ఎప్పుడు ఇంటికి వస్తారు సార్? అది మాత్రమే కాదు, మీ ఇంట్లో కాలేజ్ లిస్టు దొరికింది. అరే అవును, అది పిక్నిక్ లిస్ట్ సార్. అది స్కూల్లో ఇచ్చారు. అది ఊదోతలు వెలిగించినప్పుడు అది కాలిపోయింది. ఇంకేమీ లేదు సార్. సార్ అలా చూడండి. ఎందుకురా పారిపోతున్నావు? బండి ఎక్కడుందిరా? నిజం చెప్పరా. 3 రోజులు అద్దెకో కుర్రాడు అతని తీసుకెళ్ళి. పేరేంట్రా? ఎంత డబ్బు ఇచ్చాడు నీకు? వాడి పేరు సంజు. 20,000 ఇచ్చాడు. ఫోటో ఏమైనా ఉందా? కాకపోతే ఫోన్ నంబర్? సార్ ఫోటో లేదు సార్, మొబైల్ నంబరే. హలో, నేను ఇప్పుడు మీకు మొబైల్ నంబర్ పంపిస్తాను. అతని పేరు సంజు. అతని వెంటనే ట్రాకింగ్లో వేయండి. అతని ద్వారా ఏ రిలేటెడ్ ఉన్నా కూడా నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి.
ఏం చేస్తున్నావు? ఏయ్ బాస్కు ఒక కాల్ చేయరా. చేస్తాను. ముందు ఫోన్ ఆన్ చేస్తాను. చెప్పండి బాస్, ఎక్కడున్నారు? అక్కడికే వస్తున్నాను. ఇంకా ఏ కుర్రాడు నా దగ్గరికి రాకూడదు. ఓకే బాస్. ఏ అదిగో బాస్ వచ్చేసారు. సరే, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి సిలిండర్ ఇంకా డబ్బులు తీసుకొస్తాను. సర్రా. ఇందులో 2.5 లక్షలు 3 కట్టలున్నాయి. వెనక డిక్కీలో సిలిండర్లు 3 గ్యాస్ మాస్కులు ఉన్నాయి. తీసుకోండి. గ్యాస్ని వదిలే ముందు కంటైనర్లో ఉన్న అందరి ఫోటోలు నువ్వు నాకు పంపాలి. ఓకే బాస్, ఓకే. సార్, సంజు లొకేషన్ దొరికింది. సూపర్, వెంటనే ఆ లొకేషన్ని పంపించండి. ఓకే సార్. సార్, ఆ పిల్లోడు సంజు ట్రావెలర్ తీసుకెళ్లాడు కదా సార్, అతని లొకేషన్ అయితే దొరికింది సార్. చూడండి, ఇప్పుడు నేను చేయబోయేది చేయడం నాకు ఇష్టం లేదు. ఏంటి ఏంటి ఏం చేయబోతున్నారు? కానీ మా సిచ్యువేషన్ అలా ఉంది, మేము చేయక తప్పదు. ఏం చేయబోతున్నారు? ప్లీజ్ పిల్లల్ని ఏం చేయకండి. మీకంత టైం లేదు మేడం. ఎవరిని ప్రేమించాలో, ఎవరిని కౌగులించుకోవాలో, ఎవరితో మాట్లాడాలో ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే ఇక మీరు ఎవరిని కలవలేరు. మీరు చేసేది చాలా తప్పు. ఇలా చెయ్యకండి. ఏంటి ఏం మమ్మల్ని చెప్తున్నారు? క్షమించండి. పరా. పిల్లల్ని ఏం చేయకండి ప్లీజ్. ఇలా రారా. పిల్లల్ని చంపుతావరా? చెప్పు, ఎవరు చేయమన్నారు చెప్పరా? సంజు బాస్ సార్, అతను చెప్పాడు కాబట్టే మేమంతా ఇది చేసాం. ఎవర్రా మీ బాసు? నీ బాస్ పేరేంటి? ఏమైంది బాస్, భయపడ్డావా? చెప్పరా. నా బాస్ చెప్పిందే నేను చేశాను. బాసా? ఎవరది? విక్రంపురి. విక్రమ్ సార్ లేరు, సతీష్. సతీష్ అని చెప్తున్నావా? అదే విక్రంపురి ఫ్రెండ్. ఇంతకుముందు ఇద్దరు పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు. సతీష్ అన్నే అక్కడికి వెళ్ళమని చెప్పారు. రండి రండి, కవర్ కవర్. మీరు తెలుసుకోవాలంటే అడగండి. నేను విక్రమ్ను మంచి ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. మేమిద్దరూ కలిసే పనిచేశాం. అతని ఇన్స్టిట్యూషన్, కాలేజు పూర్తిగా నేనిచ్చిన ఐడియానే. కానీ ఆ ఎదవ నన్ను వదులుకున్నాడు. వాడు నన్ను ఒంటరిగా వదిలాడు. వాడుకంటూ విడిగా ఎంపైర్ని కట్టుకున్నాడు. వాడైతే బాగా ఎదుక్కుంటూ వెళ్ళాడు, నేనైతే నాశనం అయిపోయాను. నేనైతే వాడిని ద్వేషిస్తున్నాను సార్, నేను వాడిని ద్వేషిస్తున్నాను. ఊరికే నీ స్వార్థం కోసం ఈ పిల్లల్ని బలిద్దామని అనుకున్నావా? అది మాత్రమే కాకుండా ఒక డ్రైవర్, ఒక బిడ్డ ప్రాణం కూడా పోయింది. ఏంటి మీకు తెలీదా? ఆ కంటైనర్ని గ్యాస్ ద్వారా నింపాలని అనుకున్నాను నేను. ఆ పిల్లలకి నాకు ఏంటి సంబంధం? కాస్త మీరు కూర్చుని బాగా ఆలోచించండి సార్. ఒకవేళ ఆ పిల్లలందరూ బాగా చనిపోయారంటే ఎవరైనా పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తారని మీరు ఆలోచించండి సార్. అలాగైతే మీ పిల్లల్ని పంపిస్తారా? లేదు కదా. కానీ వాళ్ళందరూ చనిపోయారంటే వాడి కాలేజు, ఇన్స్టిట్యూషన్ పూర్తిగా అన్ని పేరంతా చెడిపోయి నాశనం అవుతాడు సార్. అలా జరగలేదు కదా. ఏం చేయాలి? వాడికి టైం అయితే బాగా ఉంది. వాడితో నేను డీల్ వేసుకున్నాను. పని చేసుకుని ట్రక్లో కూర్చుని ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారు. ట్రక్లో మాత్రం వాళ్ళు ఢిల్లీకి వెళ్ళుంటే ట్రక్ డ్రైవరు వాడిని చంపేవాడు. వాడికి ఏమీ దొరకదు. నేనైతే నెమ్మదిగా ఉండేవాడిని. రూపు మాకు దొరకదు, దాన్ని గిలికి మేము తీస్తాం. మేము నిన్ను లోపల నుంచి లాగాం. విక్రమ్ని నువ్వు నాశనం చెయ్యాలని నువ్వు సిద్ధపడ్డావు. కానీ చూసావా, నువ్వే నిన్ను నాశనం చేసుకున్నావు.
కానీ బంటు వాళ్ళ నాన్న రాలేదు మేడం. చెప్పండి టీచర్.